ప్రపంచ మానవులారా, ఈ ప్రపంచములో ఒకే ఒక్క గురువు ఉన్నాడు. ఆ గురువు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ గురువు ఎవరో తెలుసా? కాకి. కాకి గారు నాకు మొదటి గురువు. కావు 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 అంటుంది. బిడ్డలు అడిగి, ఏంటమ్మా ఎప్పుడు నువ్వు కావు 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 అంటున్నావు అని పిల్లలు అడిగింది. అమ్మా, ఈ మానవులందరూ శాశ్వతం అనుకొని ఈ ప్రపంచం వెంట పడుతున్నారమ్మా. వాళ్ళకి నేను ఎప్పుడూ జ్ఞానబోధ చేయటానికి భగవంతుడు నన్ను సృష్టించాడు. అందుకని నాకు ఎప్పుడు కావు 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 అంటారు. వాళ్ళు ఎంగిలి మెతుకులైనా నేను తిని ఆనందంగా ఉన్నానమ్మా. మన జీవిత లక్ష్యం ఏందమ్మా? మరి అమ్మా, మీకు నాకు ఏ ఆస్తి ఇస్తావని బిడ్డలు అడిగాయి. 4 చిన్నపిల్ల కాకులు. ఏమీ లేదమ్మా, నేను రేపో ఎల్లుండో ఈ దేహత్యాగం చేయబోతున్నాను. ఈ ప్రపంచం శాశ్వతం కావు కావు కానీ మీరు కూడా ఈ క్షణం నుంచి మీరు కూడా దేహం చాలించేదాకా కావు 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 అని అలవండి. మానవులు ఏదో ఒక మానవుడు తెలుసుకోకపోడు పీసామణి స్వామిలాగా అని చెప్పారనమాట. అట్లాగే మీరు కూడా ఎంచి చూడగా జగతి నందున శాశ్వతంబైనదొక్కటైనను లేదురా. ఓ మానవుడా, జగత్తులో చూడు, శాశ్వతమైనది ఒక్కటి కూడా దొరకదు. శాశ్వతమైనది నీ హృదయంలో ఉన్నది, అంతర్యామి. ప్రపంచంలో గుళ్ళ కన్నా, చర్చిల కన్నా, మసీదుల కన్నా, పిరమిడ్ల కన్నా గొప్పది పాంచభౌతికమైన శరీరము. లోపల ఉన్న ఆత్మ పంచభూతాలు కలిసిన కొనలేవు. గార్డెన్ నిధులు చెప్పు, మెలకులో ప్రపంచం అంతా ఇస్తాను, నీ ఆత్మను అమ్ముతావా? అంటే ప్రపంచంలో బల్బులన్నీ అమ్మచ్చు కానీ కరెంటుని అమ్మలేవు. కాబట్టి గాఢ నిద్రలో ప్రతి ఒక్కళ్ళు సచిదానందమైన భగవంతుడే అయ్యే ఉన్నాము. మాయని తొలగించుకోండి. కాబట్టి ఎవరైనా నా శిష్యులంటే ఇదంతా శాస్త్రం కావు కావు అని కాకుల్లాగా చెప్పండి. ఏదో ఒక మానవుడు పీస్ ఆఫ్ మైండ్ స్వామిలాగా మారిపోతాడు.